వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారం ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్ తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నమే మా గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు గుడ్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే రహదారుల విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. 5,942 కోట్ల నిధులకు పరిపాలన అనుమతిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే టెండర్స్ పిలిచి ఈ నిధులతో పనులు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల్లో హెచ్సిటీలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాజాగా ప్రభుత్వం జీహెచ్ఎంసీలోని 6 జోన్లలో 5 ప్యాకేజీలో చేపట్టబోతున్న పనులకు నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగా సికింద్రాబాద్ జోన్లోని ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం కోసం అత్యధికంగా 940 కోట్ల విడుదలకు అనుమతులిచ్చింది. శేరలింగంపల్లి జోన్లో కాజాగూడ ఐఐఐటి జంక్షన్, విప్రో జంక్షన్ల అభివృద్ధికి 837 కోట్లు, మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి అల్విన్ ఎక్స్ రోడ్ వరకు 6 వరుసల ఫ్లైఓవర్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు 3 వరుసలతో అండర్ పాస్ నిర్మాణానికి 530 కోట్లు విడుదల చేసింది. ఇక ఎల్బీ నగర్ జోన్లో టీకేఆర్ కాలేజీ జంక్షన్ నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు 6 వరుసల ఫ్లైఓవర్ కోసం 416 కోట్లు, ఖైరతాబాద్ జోన్ పరిధిలో రైతిబౌలి నుంచి నాన్నల్ నగర్ జంక్షన్ వరకు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 398 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి ఎయిర్పోర్ట్ ఇక నుంచి అంతర్జాతీయ సేవలు అందించబోతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా గతంలోనే ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు దేశంలో తిరిగే విమానాలకే పరిమితమైంది. ఇవాల్టి నుంచి విమానాశ్రయం తన సేవలను విస్తరించబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో సేవలు ప్రారంభించబోతోంది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి తిరుపతికి భక్తులు వస్తుంటారు. దేశానికి చెందిన భక్తులు రేణిగుంట ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడి నుంచి వాహనాల ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అయితే విదేశాల నుంచి భక్తులు తొలుత చెన్నై లేదా బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లకు వెళ్లి అక్కడి నుంచి రేణిగుంట ఎయిర్పోర్ట్ కు వెళ్తారు. ఆ తర్వాత తిరుమల చేరుకుంటారు. ఇలా విదేశీ తిరుమల యాత్రికులు 2 సార్లు ఫ్లైట్ జర్నీ చేయాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ కు ప్రైవేట్ విమాన సేవలు అందించేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ఇవాళ తొలి అంతర్జాతీయ విమానం తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి సేవలు అందించబోతోంది. ఉదయం 5 గంటలకు తిరుపతి నుంచి సింగపూర్ కు ప్రైవేట్ విమానం బయలుదేరబోతోంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారికంగా ప్రకటించింది. సింగపూర్ కు తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి సేవలు ప్రారంభం కాబోతుండటంతో భక్తులంతా హర్షం వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. భక్తులకు ఇక నుంచి అడిగినన్ని లడ్డూలు ఇవ్వబోతోంది టీటీడీ. తిరుపతి దర్శనం అంటే భక్తులకు మధురానుభూతి. శ్రీవారిని ఎంత భక్తితో పూజిస్తారో స్వామి ప్రసాదాన్ని కూడా భక్తులు అంతే పవిత్రంగా భావిస్తారు. శ్రీవారి నివేదనలకు ఎన్నో రకాల ప్రసాదాలు తయారవుతున్నా లడ్డూలకు విశేషమైన ఆదరణ ఉంది. అందుకే తిరుపతి వచ్చిన భక్తులు వెంకన్న సుందర రూపాన్ని చూశాక ఎంత సంతోషిస్తారో శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత కూడా అంతే గొప్ప అనుభూతికి లోనవుతారు. అయితే తిరుమల దర్శనం అనంతరం లడ్డూలను పరిమితి ప్రకారం ఇచ్చేవారు. దీంతో ఎక్కువ కావాలి అనుకున్న వారికి నిరాశ ఎదురయ్యేది. ఈ పరిస్థితిని మార్చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు అడిగిన లడ్డూలు ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోర్టు సిబ్బంది నియామకానికి సిద్ధమవుతోంది. టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6,000 పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేస్తోంది. తిరుమలతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ స్వామి ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. సాధారణంగా దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూను ఫ్రీగా ఇస్తున్నారు. రోజుకు సరాసరి 70,000 మంది శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటున్నారు. ఈ లెక్కన ఫ్రీగా ఇచ్చే లడ్డూలే 70,000 భక్తులకు అందివ్వాలి. వీటితో పాటు భక్తులు తమ బంధువులు, చుట్టుపక్కల ఉన్న వారికి శ్రీవారి ప్రసాదాన్ని ఇచ్చేందుకు అదనంగా మరికొన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇక ప్రత్యేక రోజుల్లో డిమాండ్ ఉండడంతో సాధారణ రోజుల్లో లడ్డూల విషయంలో ఇబ్బందులు లేకున్నా వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో డిమాండ్ అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 50,000 చిన్న లడ్డూలు, 4,000 పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
ఇక వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీ వైష్ణవులతో పాటు మరో 10 మంది శ్రీ వైష్ణవులు కాని వారిని నియమించబోతున్నారు. ఒక్కసారి సిబ్బంది నియామకం పూర్తయిన తర్వాత భక్తులు అడిగినన్ని లడ్డూలు లభించబోతున్నాయి. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే యూజర్స్ కు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని 5,000కు పెంచడంతో పాటు ప్రతి 1,000 రూపాయలకు గరిష్టంగా చెల్లింపు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. యూపీఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను మరింత ప్రోత్సహించేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. యూపీఐ లైట్ ద్వారా మొబైల్లో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా చెల్లింపులు చేసుకునేందుకు వీలుంటుంది. అంటే ఆఫ్లైన్ లోనూ చెల్లింపులు చేయొచ్చు. ఈ మేరకు 2022 జనవరిలో జారీ చేసిన ఆఫ్లైన్ ఫ్రేమ్వర్క్ నిబంధనలను ఆర్బీఐ సవరించింది. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ అవసరం లేనంత వరకు ఆఫ్లైన్ విధానంలో చెల్లింపులు జరుగుతాయి. ఇక పరిమితి తర్వాత తిరిగి వ్యాలెట్ లో నగదు జమ చేసుకునేందుకు ఏఎఫ్ఏ ద్వారా ఆన్లైన్ మోడ్ లో మాత్రమే చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. యూపీఐ లైట్ అనేది యూపీఐ పిన్ అవసరం లేకుండా తక్కువ మొత్తంలో జరిపే లావాదేవీలకు అనుమతించే వ్యాలెట్. ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐ ఈ కారణంగా డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే ప్రస్తుతం చెల్లింపుల్లో మరింత విస్తరించేందుకు ఆర్బీఐ చర్యలు ఉపక్రమించింది. శబరిమల భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రైళ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్న రైల్వే అధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా తాజాగా మరో 28 రైళ్లు సర్వీసులు ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్ లోని మౌలాలి నుంచి కొల్లం, కాచిగూడ నుంచి కొట్టాయం, కాకినాడ టౌన్ నుంచి కొల్లం, నర్సాపూర్ నుంచి కొల్లం ఈ మధ్య రైలు నడపబోతున్నారు. ఈ నెల 11 నుంచి జనవరి 29 తేదీలో ఈ రైలు సేవలు అందించబోతున్నాయి. ఈ రైళ్లను అడ్వాన్స్ బుకింగ్స్ ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు శుభవార్త చెప్పారు. మండలం మకరవిలక్కు వార్షిక యాత్ర సందర్భంగా విచ్చేస్తున్న వారికి సులభంగా దర్శనమయ్యేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేశారు. శబరిమల పోలీస్ గైడ్ అనే ఈ పోర్టల్ ఆంగ్ల భాషలో అందుబాటులో ఉంటుంది. ఈ పోర్టల్లో భక్తులకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం అంతా పొందుపరిచారు. పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లు, పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్లు, ఆరోగ్య సేవలు, కేఎస్ఆర్టీసీ అంబులెన్స్, అగ్నిమాపక దళం, ఫుడ్ సేఫ్టీకి చెందిన సమాచారం ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు శబరిమల చరిత్ర, వాహనాల పార్కింగ్, ప్రతి జిల్లా నుంచి శబరిమలకున్న వాయు, రైలు, రోడ్డు మార్గాల వివరాలు ఇందులో పొందుపరిచారు.